భువిని మధ్య జలంబునను మరణమే నిశ్చయము ప్రాణికోటికి. 100 సంవత్సరాలు ఉన్నారు. మరి 100 సంవత్సరాలు ఎవరు బతుకుతున్నారండి ఈ రోజుల్లో? 100 సంవత్సరాలు ఉన్నారు. 25 సంవత్సరాలు యవనంలో గడిచిపోతుంది, బాల్యంలో కొంత వయసు గడిచిపోతుంది, సగానికి సగంలో 50 సంవత్సరాలు వచ్చేసరికి సంసారంలో సాగిస్తూ ఉన్నాడు. మరి 50 సంవత్సరాల్లో ఉన్న రామకృష్ణ అచ్యుత జనార్దన కేశవ మాధవ అంటున్నాడా? ఉద్యోగానికి వెళ్ళటము, పిల్లలను చదివించటము, భార్య బిడ్డలను చూసుకోవటము, ఏదో పని మీదే సరిపోతుంది. కానీ ఒక పూటైన ఒక అగరత్తు వెలిగించి ఆ పరమేశ్వరాన్ని ధ్యానించింది లేదు. గనుక ప్రతి ఒక్క మానవులు కూడా హరినామ సంకీర్తనము నిత్యము చేస్తూ ఉండాలి, దైవ చింతన ఉండాలి. ఎందుకంటేనండి దాన ధర్మాలు చేయాలంటే పుణ్యం పురుషార్థం. ఎందుకంటేనండి అసలు దానం ధర్మం అంటే ఏమిటి? తెల్లవారి పొద్దున లేచి తలారా స్నానం చేసి గుళ్ళోకి వచ్చి మరి గణేశుడి పూజించాలి, సేవించాలి, తరించాలి. దేవుని హుండీలో ఒక 100 రూపాయలు వేయడం ధర్మమా? హుండీ ఎత్తుకోతే ధర్మమా? కాబట్టి అలా ఉండకూడదు. చక్కగా ఉండాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగా నాడు పాండురాజు మరణించిన తదుపరి పాండవుల తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు అనగా ధృతరాష్ట్ర మహారాజు పాండవుల పెద్దవాడైన ధర్మరాజును పిలిచి, నాయన ధర్మనందన, రాత్రికి ఇంటి వచ్చి పేకటాడుకుందాం అన్నాడా? అలా అనలేదు. ఎలా అంటున్నాడయ్యా? ఆయన ధర్మనందన, ఎన్నాళ్ళున్నా వేగు తప్పదు కొడుక అన్నాడు. అయ్యా నూరేళ్ళున్నా చావు తప్పదు కొడుక అంటాడా? దేవనందన, నీకు కొంత రాజ్యముని చెడా ఏను అన్నాడా? దేవనందన, ధర్మపాలన చేసి రాజ్యమును ఏలుము అంటాడా? దేవనందన, ఓ నా తమ్మును తనయులారా, ఎన్నాళ్ళున్నా మనకి వేరు తప్పదు నాయన, 100 ఏళ్ళున్నా నాకు చావు తప్పదు. మీకు కొంత రాజ్యాన్ని ఇస్తున్నాను, ఇంద్రప్రస్థాపురాన్ని కేంద్రముగా చేసుకుని ప్రజలను కన్న బిడ్డలది పరిపాలించవయ్యా ధర్మరాజా అన్నాడు ధృతరాష్ట్రుడు. పాండవుల పరిపాలన ఎలా ఉందండి? పాండవుల పరిపాలన ధర్మం 4 పాదాలు నడుస్తూ ఉండటండి. అమ్మ విన్నారా? నిశ్శబ్దంగా వినాలి. చూడండి అమ్మా, పాండవులు